నమస్కారం, ఆదిలాబాద్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న ఎంపీ గోడం నగేష్. దేశాభివృద్ధి లక్ష్యం ముందుకు సాగుతూ ఉన్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. అడవి పందుల నుండి సోలార్ ఫెన్సింగ్ తో పంటలకు రక్షణ. పంటను కాపాడుకునేందుకు అన్నదాతల విశ్వ ప్రయత్నాలు. ఖర్చు పెరిగినా మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న రైతులు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం నేతలు నినాదాలతో హోరెత్తించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. भारत माता की जय. भारत. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజాస్వామిక దేశాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. క్రమశిక్షణకు, నిబద్ధతకు, దేశభక్తికి నిదర్శనంగా పార్టీ కార్యకర్తలు నిలుస్తున్నారని అన్నారు. ప్రతి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు అర్పిస్తూ, చాలా దూరదృష్టితోటి చాలామంది మహానుభావులందరూ కూడా పార్టీ నిర్మాణంలో సర్వస్వాన్ని కోల్పోయి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, ఒక పక్కనేమో పార్టీ నిర్మాణం, దేశంలో ఒక మంచి ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీ నిర్మాణం, నీతితోటి నిజాయితీతోటి నడిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం, భారతదేశం అటువంటి ప్రతి భారతీయుడికి భద్రత కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో నిర్మాణమైనటువంటి పార్టీ. ఈరోజు వాజ్పేయి కావచ్చు, నేడు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నీతివంతమైనటువంటి పాలన, ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కార్యకర్తలు, నాయకులందరూ కూడా నిబద్ధతతోటి ఈరోజు పార్టీలో సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ నిర్మాణం, దేశ సమగ్రత కోసం అందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మన నాయకత్వాన్ని అండగా ఉందామని చెప్పేసి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇంకా బలోపేతం చేయడానికి మీరందరూ కూడా రావాలని చెప్పేసి స్వాగతిస్తూ, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసి, ఈ సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, అభిమానులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్ల మంది సభ్యులతో ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. 5 సభ్యులతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఈరోజు కోట్ల మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతో, నీతితో, ఈ దేశం కొరకే సర్వస్వం త్యాగం చేసేటటువంటి కార్యకర్తల మనస్తత్వంతో ఎదుగుతున్నటువంటి గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు ఈ దేశం భద్రత కొరకు, ఈ దేశంలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి గొప్పగా ఆలోచించి భారతీయ జనతా పార్టీని నిర్మాణం చేయడం, ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి ప్రతి కార్యకర్త ఈ దేశ సైనికుడిగా పనిచేస్తే ఎంత గర్వకారణంగా, ఎంత నిబద్ధతతో పనిచేస్తాడో, ఆ సైనికుని తీరే అంతర్గత రాజకీయాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశం ఇంత గొప్పగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో
ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువకుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరింత మీ సహకారం అవసరం. భారతదేశంలో ఏ రకంగానైతే మిగతా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పరిపాలన గొప్పగా జరుగుతున్నదో ఆ రకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కూడా జరగాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 8 మంది పార్లమెంటు సభ్యులు, 8 మంది శాసనసభ్యులు, 3 ఎమ్మెల్సీలు, మొన్న జరిగినటువంటి వార్డు మున్సిపల్ ఎన్నికలలో, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలి. రేపు వచ్చేటటువంటి 28 కావచ్చు, 29 కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ సందర్భంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక గొప్ప అవకాశం భారతీయ జనతా పార్టీలో పనిచేయడం. భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే మిలిటరీలో పనిచేస్తే ఏ రకమైన తృప్తి దొరుకుతుందో భారతీయ జనతా పార్టీలో కూడా పనిచేస్తే ఆ రకమైన నిబద్ధతతోనే పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. నిండు మనసుతో మీ సహకారం అందించండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరంతా కూడా బలపరచండి. బంగారెగూడలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారెగూడలో జరిగిన హత్య కేసులో నిందితుడు షేక్ జమీర్ అలియాస్ జమ్మును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ కె ఫణిధర్ తెలిపారు. గత శుక్రవారం రాత్రి జరిగిన ఘటనలో బాధితుడు వెలిచాల రాజేష్ మరణించగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు రూరల్ సీఐ కె ఫణిధర్ తెలిపారు. నిందితుడు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ వి విష్ణువర్ధన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదీవే వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మిక లోకం హక్కుల సాధన కోసం ఆయన చేపట్టిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర సమర యోధుడు, సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదివ్య 36వ వర్ధంతి సందర్భంగా యూనియన్ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్తో పాటు నేతలు రణదివ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, సహాయ కార్యదర్శి రేసు సురేందర్, పండుగ పుచ్చన్న, 5వ జిల్లా కార్యదర్శి రేసు మంజుల, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నేల స్వామి తదితరులు పాల్గొన్నారు. పోరాడదాం కార్మిక సమస్యల పరిష్కారానికై, పోరాడదాం ప్రజా కార్మిక సమస్యల పరిష్కారానికై. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు పోరాడదాం లేబర్ కోడ్ల రద్దుకై, లేబర్ కోడ్ల రద్దుకై. మీరందరికీ వచ్చి కూలేసి ఈ మేరకు అన్నముల కిరణ్ మాట్లాడుతూ బిటి రణదివ్య దేశ స్వాతంత్ర్యం కోసం, దోపిడీ లేని సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని జైలు జీవితం గడిపిన ఆయన స్వాతంత్రానంతరం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడిగా చివరి వరకు కార్మిక హక్కుల కోసం పోరాటాలు నడిపారని తెలిపారు. దేశంలో సమసమాజ స్థాపన కోసం పోరాటాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, 4 లేబర్ కోడ్ల రద్దు కోసం, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు, కార్మిక పోరాటాల సారథి, సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదివ్య గారి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. బిటి రణదివ్య గారు భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశంలో సమసమాజం ఏర్పడాలని, దోపిడీ లేని వ్యవస్థ ఏర్పడాలని, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ ఉండకుండా అందరూ సమానంగా ఉండే వ్యవస్థ ఏర్పడాలని ఆనాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి. తదనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న దోపిడీని నివారించడానికి, దోపిడీ లేని వ్యవస్థ కోసం స్వాతంత్రానంతరం కూడా పోరాటం చేస్తూనే
సిఐటియుని 1970లో ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షులుగా బీటీ రంగదేవి గారు 20 ఏళ్ల కాలం పనిచేశారు. ఆయన జీవితకాలం మొత్తం సామాజిక న్యాయం కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అర్పించిన వ్యక్తి. బీటీ రంగదేవి గారి స్ఫూర్తితో ఈనాడు కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరాటాలకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దు కోసం కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కనీస వేతనాల సాధన కోసం, ఉద్యోగ భద్రత కోసం, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాల సాధన కోసం కార్మికులందరూ బీటీ రంగదేవి గారి స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉన్నది. సామాజిక న్యాయం కోసం, అదేవిధంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యం కావాల్సిన పరిస్థితి ఈరోజు ఆసన్నమైందనేది మేము తెలియజేస్తాం. ఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 45వ వార్డులో పార్టీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుండి విరాళాల సేకరణ చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటాల తీరును నేతలు వివరించారు. సిపిఐ ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని పట్టణంలోని 45వ వార్డులో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి విరాళాలు సేకరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ అరుణ్ కుమార్, దళిత కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించగా ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తూ తమ మద్దతు తెలియజేశారని తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు సిపిఐ చేస్తున్న ప్రజా పోరాటాలను ప్రశంసిస్తూ విరాళాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు. అడవి పందుల నుండి పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. పొలాల్లోకి చొరబడి పంటను అడవి పందులు నాశనం చేస్తూ ఉండడంతో అన్నదాతలు సోలార్ ఫెన్సింగ్ ద్వారా వాటిని కట్టడి చేస్తున్నారు. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రాత్రి పగలు పొలాల వద్ద తప్పక కాపలా ఉండాల్సిన పరిస్థితుల్లో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. పంట సాగుకు ఎదురవుతున్న ఇబ్బందులకు తోడు అడవి పందుల ఇక్కట్లు పెరగడంతో వాటి బారి నుండి పంటను కాపాడుకునేందుకు రైతులు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు. కొందరు పంట పొలాలను రక్షించుకునేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. తాంసీ మండలంలోని వామన్ నగర్, అంబుగాం, గిరిగాం, లీంగూడ, అట్నంగూడ, పాలోది, జామిని, కప్పర్ల, వడ్డాడి, హసనాపూర్ తదితర గ్రామాల్లో కొందరు రైతులు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. తాంసీ మండలం వామన్ నగర్కు చెందిన రైతులు గడ్డం భూమారెడ్డి, కుమ్మరి నరేష్లు తమ పొలం చుట్టూ 12 వేలతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడంతో అడవి పందుల బెడద తగ్గిందని చెబుతున్నారు. ఇక్కడ 8 ఎకరాల 9 ఎకరాల శనగేసినాం, ఒక 2-3 ఎకరాల జొన్న ఉన్నది. ఆ జొన్నకు దానికి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు సోలార్ పెట్టుకొని పందులు వస్తున్నాయి, రాత్రి పగలు పోరాక మొత్తం సోలార్ పెట్టుకొని పంట తీసుకుంటున్నాం. అవిడిదే రక్షణ ఉన్నాయి సోలార్. అది లేకపోతే పందులు మాత్రం దింగన వేస్తున్నాయి, పుట్ల కమ్మన అయినాయి. ఏ చేనులు అంటే ఆ చేనుల దింగన వేస్తున్నాయి. మాది ఇది వామన్ నగర్, గుట్ట పొల చేనులు ఉన్నాయి సార్, దండి దింగన అవుతున్నాయి. ఏం దక్కులు లేవు, వాళ్ళ సోలారే కాపాడుతున్నాయి. ఇప్పుడు సోలార్ లేకుంటే పంట ఇంటికే రావు. ఈ ఎండాకాలం పంటకు
పందులు బాగా దింగం చేస్తున్నాయి, అందుకనే సోలార్ పెడుతున్నాం. అప్పటి నుంచి సోలార్ పెట్టిన నుంచి ఏవి రావడం లేదు, అంటే సోలార్ పెట్టుకున్న తర్వాత ఏవి రావడం లేదు, అంత బాగానే ఉంది. పందులు వస్తేనే బాగా దింగనే చేస్తాయి, పందులు రాకపోతే ఏం దింగన కాదు, పందులే బాగా దింగనే చేస్తాయి, అంతకుమించి ఏది లేదు. మొత్తం చాలా ఘోరంగా అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ వారిస్తే మొత్తం విరగొట్టేస్తుంది దింగన మొత్తం. మంచి స్టేజ్లో ఉన్నది, పొట్ట కట్ చేసింది, ఏం ప్రాబ్లం లేదు. ఇక సోలార్ పెట్టుకున్న తర్వాత నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పటివరకు. ఇంకొక 20 రోజులు కావాలి. బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ కార్యాలయం నుండి బస్సులు, కార్లలో ముఖ్యమంత్రి సభకు బయలుదేరారు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై శ్రీరామ. ఆదిలాబాద్లోని మహాగణపతి ఆలయంలో సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి ఓం ప్రకాష్ శర్మ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవ విగ్రహానికి భక్తులు పంచామృత అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకం అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. గణనాథుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గణపతి నమో నమ, సిద్ధి వినాయక నమో నమ, అష్ట వినాయక నమో నమ, గణపతి బాపా మోర్యా. గణపతి నమో నమ, సిద్ధి వినాయక నమో నమ, అష్ట వినాయక నమో నమ. గణపతి నమో నమ, సిద్ధి వినాయక నమో నమ, అష్ట వినాయక నమో నమ, గణపతి నమో నమ, సిద్ధి వినాయక నమో నమ, అష్ట వినాయక నమో నమ, గణపతి బాపా మోర్యా. గణపతి నమో నమ, సిద్ధి వినాయక నమో నమ, అష్ట వినాయక నమో నమ. ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న ఎంపీ గోడం నగేష్ దేశాభివృద్ధి లక్ష్యం ముందుకు సాగుతూ ఉన్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. అడవి పందుల నుండి సోలార్ ఫెన్సింగ్ తో పంటలకు రక్షణ. పంటను కాపాడుకునేందుకు అన్నదాతల విశ్వ ప్రయత్నాలు. ఖర్చు పెరిగినా మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న రైతులు. వార్తలు సమాప్తం. మళ్లీ ప్రసారమయ్యే బులెటిన్ లో కలుద్దాం.